వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బుల్లి తన నటుల వివాహం వరకు వెళ్ళి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తున్నాం అని ఒక బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దాని గురించి చెప్పాల్సింది ఏముంటుంది, మేము వినాల్సింది ఏముంటుంది అని అనుకుంటవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకరిపై ఒకరు పెట్టుకున్న పోస్టులు కావచ్చు, ఒకరి గురించి ఇంకొకరు చెప్పుకున్న వీడియోలు కావచ్చు, ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అందరు కూడా తెలిసిందే, ఆగస్ట్ 2023లో బిగ్ బాస్ సీజన్ 6తో అందరికీ పరిచయమైంది. అంతకుముందు సీరియల్లో చాలా క్రూషియల్ రోల్స్ చేసిన కీర్తి భట్. సో కీర్తి భట్ గురించి ఆమె బిగ్ బాస్ 6కి వచ్చే ముందు ఆమె బయోగ్రఫీతో చాలామందికి చాలా దగ్గరగా అయింది. తను సినీ ఇండస్ట్రీలో పడ్డ కష్టాలు కూడా ఆ సందర్భంలో అందరికీ తెలిసింది. కానీ నిన్నటి నుంచి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కీర్తి భట్, విజయ కార్తిక్ వీళ్ళు రిలేషన్షిప్లో ఉండడం అండ్ 2023 ఆగస్టులో ఎంగేజ్మెంట్ జరగడం. సో రేపు మాపు పెళ్లి శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి అందరికీ ఇదొక హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఇంకా ఈ రిలేషన్షిప్ మాకొద్దు అని ఒకరు, కేవలం డబ్బు మాత్రమే ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేను కాబట్టి నన్ను వదిలేస్తున్నారని ఇంకొకరు, ఇట్లా ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకోవడం, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఈ ఇష్యూలో తప్పు ఎవరిది అని జడ్జ్ చేసే హక్కు ఎవరికి లేదు. కానీ ఎవరి గురించి ఏం చెప్తున్నారో వినండి. అయితే కీర్తి భట్ గురించి చెప్పే ముందు విజయ్ కార్తిక్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. సో ఆ వీడియోలో ఆయన ఏం చెప్పుకొస్తున్నాడో ఒకసారి వినండి. విన్న తర్వాత కీర్తి భట్కి సంబంధించిన ఒక మెసేజ్ అనుకోవచ్చు, లేదంటే ఇన్స్టాలో తను షేర్ చేసిన ఆమె వ్యూ కావచ్చు, ఆమె రాసుకొచ్చిన కంటెంట్ కావచ్చు, ఏం చెప్తుంది అనేది నేను మీకు చెప్తాను. హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయాలని చెప్పి అసలు అనుకోలేదు. బట్ నిన్న ఈవినింగ్ నుంచి కీర్తి గారు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ చేసేసి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంట, దయచేసి మీరు ఇలా కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నారు. అందులో మ్యూచువల్గా ఇలాగ మాట్లాడుకొని విడిపోతున్నాం, ఫ్రెండ్స్గా ఉండిపోతాం అని చెప్పేసి. చూడండి, ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి, ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి, మా ఫ్యామిలీ కానివ్వండి చాలా మంది కోరుకున్నది అదే అనమాట. సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్, ఇట్స్ అవర్ ఓన్ డిసిషన్ అనమాట, అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫినాన్షియల్గా స్టేబుల్ కాలేని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్గా ఇది అనిపించింది. సో తను డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. లెట్ ఇట్ బి నో ఇష్యూ, బికాస్ తనకు తన లైఫ్లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ ద డిసిషన్ ఆల్సో, వాటర్ ఇట్ మైట్ బి. బట్ ఐ ట్రైడ్, అంటే చాలా వరకు కన్విన్స్ చేశాము తనని. అంటే ఒక ఫినాన్షియల్ విజన్ వల్ల ఇలాగ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే. సో షీ క్లియర్లీ టోల్డ్, లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు, సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ, నన్ను వదిలేస్తే ఐ విల్ గో ఆన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్లోనే తను నాకు చెప్పారు. అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయారు. బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని, వద్దు అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకోవాలంటే లేదు. షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసరి అదే వచ్చిందనమాట, ఇలాగ విడిపోదాం అని చెప్పేసి. సో ఆ లోపటికి అంతా మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెండ్ అనమాట. సో నాకు ఇంకా ఆప్షన్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు డిస్కస్ ఆల్సో, బికాస్ తను స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని వచ్చి నాతో కూర్చొని డిస్కస్ చేశారు ఇలాగ విడిపోవాలని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఫోర్స్ఫుల్గా మళ్ళీ ఆ ప్రేమని ఎవరితో తీసుకురాలేమండి. సో నేను కానివ్వండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ట్రై టు కన్విన్స్ సర్, బట్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఇట్స్ బికమ్ అ ఫెయిల్యూర్ అయిందనమాట. సో సీరియస్లీ సారీ, ఫైన్, వాట్ ఎవర్, ఎక్కడున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ చాలా మంది ఎందుకు మీరు ఇంకా డిలీట్ చేయట్లేదు, తను డిలీట్ చేసింది కదా అంటే, ఫైన్ అండి, ఒక పోస్ట్ పెట్టడం ఈజీ అవుతుంది, బట్ కానీ ఒక పోస్ట్, ప్రతి పోస్ట్ వెనకాల ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. నిజంగా ఆ పెయిన్ నాకు నిజంగా ఎప్పుడైతే తగ్గుతుందో ఐ ట్రై టు డిలీట్ దట్ పోస్ట్ ఆల్సో అండి. థ్యాంక్ యూ, అండ్ నిజంగా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, హూ ఆల్ సపోర్టెడ్ దీస్ డేస్. నేను కూడా ఇంత షార్ట్ టర్మ్లో నా
ఎండ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే ఫైన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ అన్నప్పుడు మనం ఏం చేసాం కాదు. ఫైన్, లెట్ హర్ బీ హ్యాపీ. సో ఇప్పుడు దొరికిన కంపానియన్తో తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కూడా అయ్యప్పని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ దయచేసి ఈ యొక్క డిసిషన్ని అందరూ యాక్సెప్ట్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరెవరు మా ఇద్దరికి ఆ స్పేస్ కొంచెం నిజంగానే కావాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు దీన్ని వేరేలాగా ఏదో వాళ్ళకి తోచినట్టుగా చేసుకొని అండ్ ఇంకొంతమంది పిఆర్లకు నేను డైరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ ఇలాగా ఇద్దరు లైఫ్లో ఒక పెయిన్లో ఉన్నప్పుడు మీరు దాన్ని వేరేలాగా పోర్ట్రే చేసి డిజైన్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. సో రేపు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది మీకు తెలుస్తుంది. ఏదో డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఏదో కమెంట్లు పిచ్చిగా పెట్టడం దయచేసి ప్లీజ్ మానుకోండి. ఇది రియాలిటీ షో కాదు, ఇట్స్ రియల్ లైఫ్ అండి. సో ప్లీజ్ ఎవరైనా సరే ఆ నెగిటివ్ కమెంట్స్ పెడుతున్న వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ థింక్ ట్వైస్ మీరు పెట్టే ముందు. ఎందుకంటే మీకు ఒక లైఫ్ ఉంది, మీరు ఇట్ మైట్ బి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, మీకు రియల్ లైఫ్లో ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఇలాంటప్పుడు జరిగినప్పుడు యూ ఫీల్ ద రియల్ పెయిన్ వాట్ ఐఎమ్ టుడే సఫరింగ్ అనమాట. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు ఏం చేసినా ఇట్ డోంట్ హ్యాపెన్, బికాస్ ఆల్రెడీ అన్ని జరిగిపోయినప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఇట్ కాంట్ బి హ్యాపెన్ అనమాట. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ మీరు దీన్ని వేరేలాగా ఎక్కడెక్కడ ఏదేదో చేయకండి. ఇట్స్ అవర్ ఓన్ చాయిస్ అండ్ ఓన్ లైఫ్. సేవలకి ఎప్పుడెప్పుడు ఎక్కడో రాసిపెట్టి అంతవరకే అవుతుంది, అంతా అయిపోయింది. సో యూ కాంట్ డూ ఎనీథింగ్. సారీ టు సే దిస్ గైస్. థ్యాంక్స్, రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. చాలా ఇన్ని రోజులు మీరు ఎలాగైతే వెయిట్ చేశారు, నేను కూడా అలాగే వెయిట్ చేశాను మా మ్యారేజ్ కోసము. బట్ కానీ ఇంత వెరీ షార్ట్లో అవుతుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైన్, లెట్ ఇట్ బి. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ హూ ఆల్ స్టాండింగ్ ఇన్ దిస్ టఫ్ సిచ్యువేషన్. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ విజయ్ కార్తిక్ చాలా క్లియర్ లైన్లో చెప్తున్నాడు, నేను ఫైనాన్షియల్గా ఫిట్గా లేను కాబట్టే నన్ను వదిలి వెళ్ళిపోయింది. అండ్ తను డిసెంబర్లోనే కొత్త లైఫ్ లీడ్ చేస్తుంది, ఇంకా వద్దని నాకు బ్రేకప్ చెప్తూ వెళ్ళింది. కాకపోతే తను చేసిన పోస్ట్ వల్ల చాలామంది ప్లీజ్ వదిలేయొద్దు అంటూ నన్ను మెసేజ్ చేస్తున్నారు, నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే మీరు చేస్తున్న మిస్టేక్ ఒకటి ఏంటంటే, నేను తనని వదిలేదు, తనే నన్ను వదిలి ఆల్రెడీ వెళ్ళిపోయింది. తను ఒక కొత్త లైఫ్ని కూడా స్టార్ట్ చేసింది. తన కొత్త లైఫ్కి నేను అడ్డు రావద్దు, అండ్ దాంతోపాటు తన కొత్త లైఫ్ ఆపడానికి నేనెవరు. సో అందుకని ఈ ఇష్యూ ఇక్కడితో ఆపేయండి అంటూ విజయ్ చెప్పుకొస్తున్నాడు. కానీ ఇక్కడ తను రాసిన పోస్ట్ ఇంకొకటి ఉంది. సో ఆ పోస్ట్లో తను ఏం చెప్తుంది అనేది కీర్తి ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇవాళ ఎందుకు సోషల్ మీడియాలో ఈ జంట మళ్ళీ ఇంత వైరల్గా కావడానికి తను రాసుకొచ్చిన పోస్ట్ ఒక కారణం. ఇన్ రీసెంట్ రిలేషన్షిప్ ఇన్ మై లైఫ్ హ్యాస్ బికమ్ టు ద ఎండ్. ఐ వాజ్ లాంగ్, ఇట్ వాజ్ ఎ రీల్, బట్ ఇట్ ఈస్ నెవర్ గివ్ ఇన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఆర్ ఎ హస్బెండ్. With your mutual respect, I choose to accept it as a friendship and more forwarded. I sincerely apologize to anyone who may be hurt by the decision of mine. What pains me now are the rumors and the people misusing this phase. Life is now battle and I stand still strong. అంటూ కీర్తి పెట్టిన పోస్ట్ అందరినీ కదిలిస్తుంది. ఎందుకంటే కీర్తి గతంలో కొన్ని సీరియల్లో యాక్ట్ చేసినప్పుడు ఒక సీరియల్ నటిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ బిగ్ బాస్ సీజన్ 6కి వచ్చే ముందు కీర్తి బయోగ్రఫీ విన్న తర్వాత, అంటే తన చిన్నతనంలో అమ్మ నాన్న చనిపోవడం కావచ్చు, ఆ తర్వాత తను ఒంటరిగా ఒక లైఫ్ లీడ్ చేయడం కావచ్చు, అయితే యాక్సిడెంట్ క్రమంలోనే కీర్తికి ఇంకా ప్రెగ్నెన్సీ ఉండదంటూ డాక్టర్ హార్ట్ బ్రేక్ న్యూస్ చెప్పడం కావచ్చు, అయినా అంత సాడ్లో సర్వైవ్ అవుతూ ఒక పాపని పెంచుకోవడం కావచ్చు, బిగ్ బాస్ సీజన్ 6కి అడుగుపెట్టే ముందు ఆ పాప కూడా కీర్తిని వదిలి వెళ్ళిపోవడం కావచ్చు, చనిపోవడం కావచ్చు. సో ఇదంతా కూడా ఒక కీర్తి లైఫ్ నిండా ఒక సాడ్ స్టోరీసే. కానీ దానికి మించి తను అచీవ్ చేసిన సీరియల్ రోల్స్ కావచ్చు, లేదంటే బుల్లితెరలపైన తన యాక్టివిటీస్ కావచ్చు, అండ్ దాంతోపాటు బిగ్ బాస్ సీజన్ 6లో అడుగుపెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా తన లైఫ్లో జరిగిన ఒక సాడ్నెస్కి ఒక విక్టరీగా, అండ్ దాంతోపాటు తన బ్రైట్ ఫ్యూచర్కి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పిన పరిస్థితి. అండ్ అంతే సంతోషంగా విజయ్ కార్తిక్తో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను అంటూ కీర్తి
తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసినప్పుడు కూడా అందరూ చాలా సంతోషించారు. అండ్ ఎప్పుడు వాళ్ళ మ్యారేజ్ డేట్ రివీల్ చేస్తారు అంటే ఎదురు చూస్తారు. కానీ ఇట్లాంటి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ విన్న తర్వాత అండ్ దాంతోపాటు కీర్తి ఇట్లా తను రాసుకొచ్చిన ఒక ఎమోషనల్ మెసేజ్ విన్న తర్వాత తన ఫ్యాన్స్ అందరికీ హర్ట్ అయిన పరిస్థితి. సో అందుకనే అందరూ విజయ్ కార్తిక్ని కీర్తిని వదిలేయొద్దు అండ్ కీర్తి భట్ని వదిలేయొద్దు అండ్ మీరు పెళ్లి చేసుకోండి, కలిసి ఉండండి అంటూ మెసేజెస్ చేస్తూ దాంతో ఇరిటేట్ అయిన విజయ్ ఇందాక మనం విన్నాం కదా ఆ ఆడియో రిలీజ్ చేసిండ్రు. అండ్ ఇద్దరు లైఫ్ సపరేట్ అయ్యి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని కీర్తి ఎక్కడ కూడా బయట పెట్టలేదు. అండ్ ఇప్పటి వరకు ఆ రిలేషన్షిప్కి నేను ఇవాళ ఎండ్ చెప్పాను, నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని కావచ్చు, ఇంకా లైఫ్ ఒక యుద్ధంగానే ఉంది అంటూ చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా పొలైట్గా ఎవరిని హర్ట్ చేయకుండా చెప్పింది. కాకపోతే విజయ్ వర్షన్లో మాత్రం కీర్తిని కార్నర్ చేస్తున్నట్టు అండ్ కీర్తి క్యారెక్టర్ని బ్యాడ్ చేసే ప్రచారం జరుగుతున్నట్టు మాత్రం కీర్తికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు అండ్ విజయ్ మెసేజ్ ఉన్నవాళ్ళు కావచ్చు రిప్లైస్ పెడుతున్నారు. ఎందుకంటే తన ఫర్దర్ లైఫ్ ఏంటి అనేది ఎక్కడా ఎవరితో షేర్ చేయలేదు. కానీ దానికంటే ముందే విజయ్ రివీల్ చేయడం, ఆల్రెడీ తను ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది, డిసెంబర్ నుంచి దే ఆర్ టుగెదర్. సో ఆ లైఫ్లో ఆల్ ది బెస్ట్ నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, కేవలం ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాత్రమే నన్ను దూరం చేసింది అంటూ విజయ్ చెప్పుకొస్తున్న మాటలను కీర్తికి కొంత నెగిటివ్గా ట్రోల్ చేసే అవకాశం ఉంది అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ కీర్తి పైన పడే అవకాశం ఉంది. అండ్ దాన్నే ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఏదో ఒక కారణంతో బుల్లితెరలో ఒక మంచి రిలేషన్షిప్ ఉండి ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత మ్యారేజ్ డేట్ రివీల్ చేస్తారు అనే సందర్భంలో ఇట్లాంటి బ్రేకప్ స్టోరీ వినడానికి చాలామంది ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు.